வேகமா வண்டி வாட்டுறான் சார். ஹெல்மெட் இருக்கா? இருக்கு சார். அப்போ உடியா. ఐసీయూ ఎక్కడా? ఐసీయూ ఎక్కడా? ఒంటి మీద బట్టల్ని చుట్టూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా పరిగెడుతున్న ఇతని కథ తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. For our friendship. Cheers. పిలిచావా? తీసుకోవే. మళ్ళీ ఇదేంటి? ప్లీజ్ ఒక్కటి తాగే టేస్ట్ కోసం. ఓకే ఓకే, ఒకటి జస్ట్ టేస్ట్ కోసం. ఓకే. గ్లిజరిన్ లా ఉంది, బానే ఉంది. నో ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటే సరిపోలేదా? మైండ్ యువర్ బిజినెస్. पीलू पीलू मैं पीलू क्या, लू मैं पी मैं करूँ क्या, पीलू पीलू मैं पीलू क्या, लू मैं पी मैं करूँ क्या. ओह Excuse me. సో బ్యూటిఫుల్. I know that. ఏంటి కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని కాంప్లిమెంట్ అంటారా? ఓ ఫ్లర్టింగా? కాదు, లవ్. ఇప్పుడేగా కలిసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చుగా. ట్రూ లవ్కి టైం పడుతుంది. ఒకవేళ ప్రాపర్ టైం దొరకపోతే? As you told, if it is true love, nobody can escape from it. ఐఎమ్ క్లియర్, మై లవ్ ఇస్ ట్రూ. అయితే టైం దొరుకుతుంది. నీకు విషయం తెలుసా? ట్రూ లవ్ లో ఒక్క సెకండ్ ఉన్నా చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. నా ట్రూ లవ్ ని లైఫ్ లాంగ్ ఇవ్వడానికి నేను రెడీ. ఐఎమ్ కే. యా, నాకు ఓకే. ఐ సెడ్ ఐఎమ్ కే కార్తిక్. ఓ ఐఎమ్ యు. ఐ నో యువర్ మైండ్. నో, ఐఎమ్ యు ఉమా. మా నేను ఫిక్స్ అయిపోయాను. ఏమని? నువ్వు నాతో కమిట్ అయిపోయావని. ఓయ్, అలా నవ్వుతూ వెళ్ళిపోతే ఏంటి అర్థం? హాయ్. ఒక తప్పు చేశాను స్వామి. నిన్న పబ్లో ఒకడికి ఆల్మోస్ట్ కమిట్ అయిపోయినట్లు. కమిట్ అయిపోయినట్లా? అంటే లవ్ చేస్తానేమో అన్నట్లు. ఇప్పుడు లవ్ చేయడం ఇష్టం లేదా? అయ్యో, అలా ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాడిని ఎలా లవ్ చేస్తారు స్వామి? ఈ బుద్ధి నిన్నేమైంది? అంటే మట్లో కొంప తీసి మందు కొట్టావా? జస్ట్ టేస్ట్ చేద్దామని అనుకున్నా. గ్లిజరిన్ లా బానే ఉంది, అందుకే కొంచెం ఎక్కువగానే తాగేశాను. ఆ మైకంలో ఎందుకో నచ్చాడు స్వామి. ఏమ్మా, తాగడం మాత్రం తప్పనిపించలేదా నీకు? స్వామి, నేను తాగితే ఎఫెక్ట్ అయ్యేది నాకే, అందుకే ఇది తప్పనిపించలేదు. కానీ నా వల్ల వాడికి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది.
అందుకే ఇది తప్పనిపిస్తుంది. ఏంటో ఈ మధ్య దేవుడికే పాఠాలు నేర్పించేస్తున్నారు మనుషులు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటమ్మా ఉమా? పబ్ లైటింగ్లో చూడడం వల్ల అతని ఫేస్ నాకెలాగూ గుర్తులేదు. సో నాకు వాడు కనిపించినా ప్రాబ్లం లేదు. కానీ వాడికి మాత్రం నేను కనిపించకుండా చూడు స్వామి. సరే సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక అంతా పైవాడి దయ. బిగ్ డీల్, నాదే ఉంది. ఒక అమ్మాయితో షాపింగ్ అంటే ఇంకో అమ్మాయి భయపడుతుంది తెలుసా? ఒక అబ్బాయి ఉంది, దట్ టు నీలాంటి హ్యాండ్సమ్, నాతో షాపింగ్ కి వస్తున్నాడంటే ఐ ఫీల్ సో ఎక్సైటెడ్. నీ ఎక్సైట్మెంట్ ఇంకొంచెం పెంచనా? వాట్? కార్తీక్, ఎంతైనా నువ్వు కొంచెం ఎక్స్పెన్సివ్ కదా? ఏంటి ఎక్స్పెన్సివ్? నా ప్రొఫెషన్ అది. ఒక పెళ్లి కూతురు తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? ఈజీయేగా, అందులో అంత కష్టం ఏంటి? కష్టం ఏంటా? సంగీత్కి వెస్ట్రన్ గౌన్, మెహందీకి లెహంగా, గోల్డ్ తీసే ఫంక్షన్కి లంగావోని, బ్రైడ్ని చేస్తే డిజైనర్ శారీ, పెళ్లికేమో పట్టు శారీ, వ్రతానికేమో ట్రెడిషనల్ శారీ, రిసెప్షన్కి గాగ్రా, మధ్య మధ్యలో చుడిదార్స్. ఇంతటితో చాలవన్నట్టు సినిమాలకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి జీన్స్, గౌన్స్, బెనారస్, అనార్కలి, పైజామా, పట్యాల, వీటన్నిటికి మ్యాచింగ్ బ్లౌజులు, దుప్పట్టాలు, ఎంబ్రాయిడరీ డిజైన్లు. కార్తీక్, మనం ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదామా ప్లీజ్? నాకు నీ టేస్ట్ నచ్చింది. నో ఆశా, సి ఇట్స్ జస్ట్ టెంపరీ ఇన్ఫాక్చుయేషన్. ట్రస్ట్ మీ, యుల్ గెట్ ఓవర్ దిస్. ఓ, నువ్వు ఇలా మాట్లాడుతూ నాకు ఇంకా నచ్చేస్తున్నావు కార్తీక్. ఇదేంట్రా బాబు, ఏదో ఒకటి చేయాలి. ఆశా, పెట్రోలింగ్ అవుతున్నట్టుంది. నువ్వు ఈ టైంలో దొరికితే అస్సలు బాగోదు. నువ్వు వెళ్ళిపో, మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇగో బ్యాగ్స్ తీసుకో. అమ్మయ్యా. ఏ మీరా, డాక్టర్ రాలేదు కదా? ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏ ప్రియా, ఏమైంది? వాట్ హ్యాపెన్? అనఫిషియల్గా అమ్మాయికి తెలియకుండా తన కాబోయేవాడు టెస్ట్ చేయిస్తున్నాడు.